బండి వచ్చాకే తగ్గింది అయితే. ఆహా, మరి బండి వచ్చాకే. వెళ్దామా? రేయ్ వచ్చిండ్రాడు. ఈయన కుందరా ఈరోజు. నాడు నాడు. ఇట్లా టూటీ ఐలేసి బండి ఆన్లో వచ్చినాం అనుకో, పొగ మస్తు వస్తుంది. అప్పుడు ఫీలింగ్ చేస్తే కళ్ళు కనిపించట్లేదా ఇద్దరికి? ఏం రాజోటు, నువ్వు ఇంకా సెకండ్ ఇయరే, అప్పుడే సీనియర్ అయిపోలే. కొంచెం మంచిగా చూసుకొని రెస్పెక్ట్ ఈ సీనియర్స్కి. అరే, ఇప్పుడు కాలేజ్ నుంచి పాస్అవుట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు సీనియర్ సారా? కాదుగా. కాదుగా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. రే ఎరా, బలిసిందా? బలిసింది. అవునా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మీకు అనీజీగా ఉన్నప్పుడు డామినిని పిలుస్తారు, ఒక జాంటాక్ అడుగుతారు. బట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం మార్చుకోరు. బికాజ్ యూ నో యూ హ్యావ్ అ మెడిసిన్ టు ఫిక్స్ ఇట్ ఎవ్రీ టైమ్. మన దగ్గర రెమెడీ ఉంటే అది ఇంకా పెరుగుతుంది. దెర్ ఇస్ నో కంట్రోల్. మనుషులం కదా మరి. దగ్గర అట్ల కాడుంటే వాత పెట్టేదాన్నయ్య బద్మాష్ గానికి. పాతేగా పెట్టేద్దాం. ఇటీరా. మంచి పనే చేశారా. ఆ వెధవలికి ఇంకో 4 తగిలిచ్చినా తప్పలేదు. ఆహా, మీలాంటి అమ్మ ఇంటికి ఒకరు ఉండాలి. ఏమ్రా పొగడే అనుకుంటున్నావా? అంత లేదు. దేశం అంతటా నీలాంటి ఎదలు ఉంటారు అప్పుడు ఇసువంటి అమ్మ ఉంటే. చాలా థ్యాంక్స్ అన్నా. అయినా నువ్వేంటే, ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వే హ్యాండిల్ చేయాలి ఫస్ట్. అప్పటికి నీ వల్ల కాలేదు అనుకో, అప్పుడు రావాలి ఇలా ఇంటి పక్క అన్నలు. అర్థమైందా? ఇలానే ఉన్నావనుకో నేను కొడతాను నిన్ను రేపు. మీ అమ్మ కొంచెం మనుషులతో మంచిగా మాట్లాడమని చెప్పమ్మా. అంటే ఏం లేదమ్మా, మళ్ళీ ఇంటి గొడవలు పలగొట్టాల్సి వస్తుంది. ఎందుకు చెప్పు, నువ్వు పో పో. చెప్పినా కదా ఆంటీ, మీలాంటి తల్లి ఇంటికి ఒకరు ఉండాలి. మీ ఇద్దరు కాంబినేషన్ అట్లుంది. అయినా నువ్వు పెద్ద మదర్ ఇండియాలే, మరి ఇంకా వెనకేసుకొస్తావు ఆ ఇంట్లో వాళ్ళనే. నీకు నా పోలికలే కదా మరి. వాళ్ళ ఇంటి గోడలు బద్దలు కొడతావు, వాళ్ళ పిల్లనే కాపాడుకొస్తావు. అయిందా? పద. అయినా మీరు ఇంకా కాలేజీకి వెళ్ళారా అసలు? ఎప్పుడు చూడు గాలికే తిరుగుతున్నారు. డిగ్రీ కాలేజు, పైగా ఫైనల్ ఇయర్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమ్మా? పోయి పని చూసుకో. నువ్వు రారా. మీ అయ్యేంద్రా అట్లా ఉడుతుంది పొద్దున. మా వంత ఎప్పుడు ఉండేదిలే పంచాయతీ, కానీ డిగ్రీ అయిపోతుంది 6 నెలల్లో. పెద్ద మోతవర్లో ఫస్ట్ ఇయర్ కాలేజ్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినావు. అయినాక చూద్దాంలే ఏమైతే మన లైఫ్లో.
ఏమోరా, నాకైతే ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడే కదరా ప్రపంచం చూస్తుంది, అప్పుడేంటి తొందర బొక్క. సార్, అన్ని విధాల అర్హత ఉన్న వయసులోనే ఉన్నాం మనం. నీకు ఇల్లు, కాలేజు, ఇదిగో ఈ బండి వేసుకుని ఊరంతా తిరుగుడు వల్ల ఏం తెలుస్తలే. పోస్ట్లో లేవు నువ్వు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నాకైతే నచ్చితేనే చేస్తా. నచ్చిన పనులు తిండి పెట్టవు రాజా. నీలాంటి వాళ్ళే ఉన్నారు బయట, మై ప్యాషన్ ఇస్ దిస్, బట్ ఐఎమ్ వర్కింగ్ సంవేర్ ఇన్ దిస్ అని. ఇగో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చిన్నప్పటికెళ్ళి నేను నీ మాట విన్నా కదా, ఎప్పటి నుండి నువ్వు నా మాట విను. ఏమ్రా రే, అంతే. ఇగో మస్తు చూసినాం లైఫ్, ఏం ఆలోచించకు, నన్ను ఫాలో అయిపో. బోర్ అవుతుంది. कुछ नया चाहिए जिंदगी में, కొత్తగా ఏమైనా చూడాలి. ఏంది ఏంటి సౌండ్? ఏంటా గిర్నీ అనుకున్నా. నువ్వు నేర్చుకో, నేను మెకానిక్ దగ్గర పోయేస్తా. దీనమ్మ ఏంది ఇట్లా అవుతుంది, ఎప్పుడు లేనిది. कुछ नया चाहिए जिंदगी में, కొత్తగా ఏమైనా చూడాలి. పాత బళ్ళన్నా ఇవి, ఇక్కడ చెయ్యం. మార్కెట్ అవతల బ్రహ్మం అని ఉంటాడు, వాడు ఒక్కడే వేస్తాడు. ఆడికోండి. ఓ భయ్యా, ఏమైంది బండికి? తెలిస్తే ఇడికెందుకు తీసుకొస్తాం, మేమే రిపేర్ చేసుకుంటాం కదా. అబ్బా, మెకానిక్ బ్రహ్మం షెడ్. ఆ తాగుపోతా మంచోని ఎత్తుకుంటూ వచ్చిర్రు. రోజంతా తాగుతూనే ఉంటాడు. అదే ఆడు షెడ్, మీ బండి ఆడికి ఇచ్చారనుకో, నాకు ఇచ్చేయండి, నేను చేసేస్తా. ఎప్పుడు చూడు చేసిన వాళ్ళని ఆలగిన పెండ్లం పుట్టింటికి వచ్చినట్టు వస్తానే ఉంటాయి నీ తానికి. నువ్వే చెప్పాలి మరి. వచ్చు హే జాన్, జమానా ముంగట్ బండి ఇది. నాకన్నా ముందు
బొంబాయి సరికా బాడీ ఎవడో మార్చిండు కానీ ఇంజిన్ సేమ్ టు సేమ్ గట్టి బండి ఇది తొక్కితే 100 మారేగా ఈజీలీ క్యా బోల్తే ఏమైంది బండి బోర్కి వచ్చేసి టెస్ట్కి పోయేసి వస్తా